వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు మనతో పాటు వర్స్టైల్ యాక్టర్ సుమంత్ గారు ఉన్నారు. సో ఎన్నో మంచి సినిమాలు మనకి ఆయన చూడంగానే మంచి మంచి పాటలు సినిమాలు అన్నీ గుర్తొస్తాయి. సో మరొకసారి మన ముందుకు రాబోతున్నారు మహేంద్రగిరి వారాహితో. సో ఆల్రెడీ న్యూటన్స్ థర్డ్ లా ఈజ్ ఆన్ స్వింగ్. సో ఆయన అడిగి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్, న్యూటన్స్ థర్డ్ లా అంతకుముందు అనగనగా అది అసలు సూపర్ డూపర్ హిట్స్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నారు. సో మహేంద్రగిరి వారాహితో రాబోతున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ విత్ న్యూటన్స్ థర్డ్ లా అండ్ వారాహి? అండి, ఫస్ట్ టైం రెండు సినిమాలు నాకు ఆల్మోస్ట్ ఒక 2 months గ్యాప్లో 1 month గ్యాప్లో రెండు సినిమాలు పడుతున్నాయి. ఇది కొంచెం స్ప్రెడ్ అవుట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం రెండు రిలీజ్లు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. రెండు థ్రిల్లర్సే, బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్. న్యూటన్స్ థర్డ్లో ఏమో ఒక ఇట్స్ మోర్ రియలిస్టిక్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ కంప్లీట్లీ డిఫరెంట్. ఇదేమో ఒక డివోషనల్ థ్రిల్లరు, చాలా పెద్ద స్కోప్ ఉండే సినిమా, విఎఫ్ఎక్స్ హెవీ సినిమా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్తో రాబోతున్నాను. అండ్ తప్పకుండా ఈ రెండు సినిమాలు జనాలను ఆకట్టుకుంటాయని నా నమ్మకం. సీతారామం తర్వాత అండ్ మీరు చేసిన మూవీస్ అంతకుముందు కూడా ఒక మంచి లవ్ స్టోరీస్ చేశారు. సుమంత్ గారిని లవ్ స్టోరీస్లో మిస్ అవుతున్నామని చాలామంది అంటున్నారు. నిన్న న్యూటన్స్ థర్డ్లో ఈవెంట్ జరిగిన తర్వాత కింద కామెంట్స్ చూస్తే అన్నీ అవే ఉన్నాయి. సో భవిష్యత్తులో ఏమైనా మళ్ళీ ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ తీసుకొచ్చే అవకాశం ఉందా? నేను మిస్ అవుతున్నానండి. ఒక లవ్ స్టోరీ చేయాలనుంది నాకు కూడా, కానీ ఎందుకో నాకు నచ్చిన లవ్ స్టోరీ కథలు నాకు రాలేదు ఈ మధ్యకాలంలో. నాకు వచ్చినాయి, చాలా ఆఫర్లు వచ్చినాయి, బట్ నేను ఎక్సైట్ అయ్యే లవ్ స్టోరీ నాకు రాలేదు. బట్ తప్పకుండా నియర్ ఫ్యూచర్లో నాకు చేయాలని ఉందండి. ఈ ఇయర్ అక్కినేని ఫ్యామిలీకి నిజంగా స్పెషల్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. చైతు కావచ్చు, మన అఖిల్ కావచ్చు, నెక్స్ట్ మీకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చాలా సంతోషంగా ఉందండి. ఫ్యామిలీ గురించి అయితే లాస్ట్ 6 months నుంచి ఆలోచిస్తే ఇప్పుడు తండేల్ తర్వాత డకాయిట్ తర్వాత మా లెనిన్. సో ఫ్యామిలీలో సినిమాలు అన్నీ బాగున్నాయి. అండ్ దాని ముందు అనగనగా. సో ఆ సక్సెస్ని కంటిన్యూ చేయాలని ఆశ. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ అక్కినేని ఫ్యామిలీలో ఉంటారు అని అందరికీ తెలుసు. సో అటు ఎడ్యుకేషన్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి హ్యాండ్సమ్ హీరోస్ అందరూ కూడా ఫ్యామిలీలో ఉన్నారు. సో నెక్స్ట్ అంటే ఫ్యాన్స్కి సో ఈ సినారియో మొత్తం చూసుకున్నట్లయితే మీరు చెప్పే ఒక మాట ఏంటి అక్కినేని ఫ్యామిలీ తరపు నుంచి? మా తాతగారు ఎప్పుడూ చెప్పేవారండి, ఆయన దేవుణ్ణి నమ్మేవారు కాదు. ఆయన ఫ్యాన్సే ఆయన దేవుళ్ళు అని చెప్పేవారు ఎప్పుడు. ఒక విధంగా మేమందరూ కూడా వారసత్వంగా మేము కూడా అలాగే భావిస్తాం మా ఫ్యాన్స్ గురించి. అండ్ అప్పుడప్పుడు అపజయాలు వచ్చినా కూడా మా వెనకాలే ఉన్నారు, మా అండగా ఉన్నారు అనే భావన ఉంది ఇప్పుడు. అండ్ మీ మీ సపోర్ట్ కోసం, మీ సపోర్ట్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి మా ఫ్యాన్స్కి. ఫైనల్గా అన్నపూర్ణ స్టూడియోస్ సో ఎంతోమంది టెక్నీషియన్కి, ఎంతోమంది హీరోస్కి అందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్. ఇటు స్మాల్ స్క్రీన్ కానీ బిగ్ స్క్రీన్ కానీ ఎవరైనా సరే అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారంటే ఒక గట్టి నమ్మకం. సో దాన్ని ఫర్దర్గా ఇన్ని సంవత్సరాల నుంచి రన్ చేయడం అంటే తాతగారి దగ్గర నుంచి సో నాట్ ఎన్ ఈజీ థింగ్. సో అన్నపూర్ణ స్టూడియోస్ గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? అది మా తాతగారి ఆశ, ఆయన డ్రీమ్ అండి. అది ఆయన కళ. ఆ కళ ఇప్పుడు నిజమని పూర్తిగా నిజమైంది. ఎందుకంటే ఇప్పుడు ఫిల్మ్ స్కూల్ కూడా ఒక 10 సంవత్సరాల క్రితం ఫిల్మ్ స్కూల్ కూడా స్టార్ట్ చేసాం మేము. సో సినిమాని సపోర్ట్ చేసే అంశాలన్నీ ఉన్నాయి మా స్టూడియోలో. అది బేసిక్గా మా తాతగారి మూలంగానే ఆయన లెగసీని మేము కొనసాగించాలని సాయశక్తిలో మేము ట్రై చేస్తామండి. తాతగారితో ఒక మంచి మెమరీ ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. ఒకటని చెప్పలేను. ప్రతిరోజు ఆయన ఇంట్లోనే ఉంటాను కాబట్టి ప్రతిరోజు ఒక మెమరీ. బహుశా లాస్ట్ స్టేజెస్లో మనం కోసం డబ్బింగ్ చేసేటప్పుడు, ఆయన క్యాన్సర్ ఉన్నా కూడా ఎంత కష్టపడి డబ్బింగ్ చేశారో, నాకు ఆయన వృత్తి పట్ల ఆయన ఏమంటారు డెడికేషన్ అప్పుడు నాకు నిజంగా తెలిసిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మహేంద్రగిరి వారాహి అండ్ న్యూటన్స్ థర్డ్లా సో ఈ రెండుతో బ్యాక్ టు బ్యాక్ సుమంత్ గారు మన ముందుకు రాబోతున్నారు. మళ్ళీ మంచి సినిమాలు మనకు అందివ్వబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాని, మెగా నైన్ టీవీ, హైదరాబాద్.